హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిత్విక తెలుగమ్మ షార్ట్స్ అండ్ వీడియోస్. ఈరోజు వీడియో వచ్చేసి డే వ్లాగ్ కదా, డైలీ తీసినట్టు ఈరోజు కూడా వ్లాగ్ అనమాట. నా వీడియోస్ కనుక మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ వేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు మీరు ఒక లైక్ వల్ల నా ఛానల్ ఇంకా యూజ్లోకి వెళ్తుంది. మార్నింగ్ టు వ్లాగ్ ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మా ఇంట్లో మేము ఇట్లుంటాం, మా పిల్లలతో నేను ఇట్లుంటా అనమాట. మార్నింగ్ టు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి అదే నువ్వుల చట్నీకి అనమాట. పచ్చిమిర్చి వేసి అదే ఏంటి వేసిన అన్నం అయిపోయింది. ఈరోజు నువ్వుల చట్నీ అన్నం మా ఇంట్లో వంట అయితే మీ ఇంట్లోనే కామెంట్ చేయండి. వంట తర్వాత స్నానాలు ఉంటాయి కదా, డబ్బులు వంట వేసుకుంటే అయిపోతుందని స్పెషల్ వంట వేసేస్తున్నా. 8:30 కల్లా వంట ఓవర్. కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది. చూడండి, సిలిండర్ గిడంగా పాల గిడం పెట్టేసిన. ఈ పని వల్ల ఉండడం వల్లనే ఇంట్లో ఏ పని అవుతుండేదని తొందరగా వేసేసిన. ఆల్మోస్ట్ మా ఊరు స్నానం అయితే అయిపోయింది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10 అవుతుంది. చూడండి, ఇప్పుడు 10 గంటలకు ఇంక స్నానం చేపించినా. నేను స్నానం చేసుకుని కూడా 1 అవుతుంది. ఇట్లుంటుంది, 2 పిల్లలు ఉంటే మరి కానీ మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో వదిలేసిన. ఎందుకంటే అది సతాయిస్తుంది ఇంట్లో ఉంటే. నేను ఒకటి చేస్తే ఆమె ఇంకో పని పెడుతుంది నాకు. అట్లనేసి ఆమెని వదిలేసేసిన. ఇంకా టిఫిన్ గిరం కాలేదు. నీకు ఫస్ట్ స్నానం అయిపోతే సగం పని అయిపోయింది. నేను ఫస్ట్ స్నానం చేయించేసిన ఈ బుడ్డోనికి. చూడండి, అదే సాంబ్రాన్ అంటారు కదా, అది రంగేసేసిన. ఇప్పుడు దీని రియాక్షన్ ఇప్పుడు చూడండి. ఇంకోండి, హాయ్, ఇదిగో దీని రియాక్షన్ చూడండి ఇప్పుడు. ఇట్లా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది పిల్లలు ఉంటే 2. ఆమె దొరికి స్నానం చేయించాలి. ఆమె రెడీ చేసినాక మళ్ళీ చూపిస్తా, చూస్తూ ఉండండి. టోయం 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 టోయం. ఇక్కడ వచ్చేసి మా వంతోని రీల్ తీద్దామని వీడియో తీస్తున్నా. వాడు కొంచెం విధంగా సాటిస్ఫాక్షన్ అవుతలేడు. నేను ఆఫీస్లోనే 1 అవుతుండు. ఇంకా కొద్దిసేపు ఆడిపించిన తర్వాత వానికి డ్రెస్ వేసి బొట్టు పెట్టేసిన. మళ్ళీ ఇట్లా బేబీ చూపించొద్దని కామెంట్ చేయకండి. కొద్దిసేపు కొంచెం కొత్తగా న్యూగా రీల్ తీద్దామనేసి ఇట్లా ఆడిపిస్తున్నామని. ఓకేనా? ఇదిగోండి, ఆల్మోస్ట్ మామూలు అయితే పడుకోబెట్టిన. వీడు పడుకుంటే నాకు సగం పని అయిపోతుంది. ఈ తొట్టెలా అంటే చీరదాన్ని కట్టేసిన ఇట్లా దీంట్లో వేసి పడుకోబెట్టాలి. వీడిని పడుకోబెట్టిన తర్వాత మరి చికెన్ తీసుకొస్తా. వాడు పడుకుంటూ 1 గంట సేపు పండుకుంటే నా పని మొత్తం అయిపోతుంది. పండుకుంటాడో లేస్తాడో నాకే తెలియదు. నిన్నైతే అస్సలు పడుకోలే. చూస్తూ ఉండండి. మార్నింగ్ లంచ్ వచ్చేసి ఏం స్పెషల్ లేదు, చట్నీ అన్నము ఇంతే మొత్తం. ఇంకా మా రిత్విక అయితే తోలుకొచ్చిన. వాళ్ళ ఇంటికి మళ్ళీ పోతా అని అడుగుతుంది, కానీ నేనే తోలిస్తలే. ఆమెకు తినిపించాలి, నేను తినాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, మా రిత్విక స్నానం చేసి రెడీ చేసేలోపు మా చిన్నోడైతే లేచిండు. చూడండి, ఇట్లా ఉంటారు పిల్లలు ఉంటే. టైం వచ్చేసి చూడండి 11 అవుతుంది. 11 అవుతుందా? ఇంక నేను స్నానం చేసేది 1కి. అందరు రెస్ట్ తీసుకున్న మూమెంట్ నేను స్నానం చేసి మళ్ళీ బాసన్లు బట్టలు ఉతికేయడానికి వెళ్తే వాళ్ళు ఆశా వర్కర్ ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి వాటర్లో వేసారు. 2 hours దాకా వాటర్ వాడుకోవద్దని చెప్పారు. అట్లనే బ్రేక్ అయిపోయినా. ఒక బకెట్లో ఉంటే మరి ఇదికి స్నానం చేసేసిన. ఇంకా అట్లా ఈ చేప కుడదాము మొత్తం సైడ్ల పోటీ ఇట్లా పోతుంది. ఈ డ్రెస్ మరి రిత్విక్ వేసుకోదంట. ఈ డ్రెస్ని కట్ చేసి చుట్టుముట్టు అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ వేసేస్తే మాకు పండుకోవడానికి అవుతుందని చూస్తున్నా. చూడండి ఎట్లా కుడతానో.
ఆల్మోస్ట్ మా పిల్లలు 12 అవుతుంది, పడుకున్నారు. అదే బొంతలు ఉతికేసి అని చెప్పినాక 1.5 అవుతుంది, అంటే 1.5 అవుతుంది. ఆ లిక్విడ్ పోసి ఇప్పుడు వాళ్ళు పడుకుని లిక్విడ్ పోసి 1.5 అవుతుంది కాబట్టి ఇది ఉతికేస్తే అయిపోతుంది. వాటర్ ముంచేసి ఇది ఉతికేసి అయిపోతుంది. కరెంట్ వస్తే నేను స్నానం చేయాలి. ఇద్దరు పడుకున్నప్పుడే స్నానం చేస్తే అయిపోతుంది. ఓకేనా? టైం 12 అవుతుంది చూడండి. స్నానం చేసి అది ఉతికేసాక కదా 1 అయితే వీళ్ళిద్దరు లేస్తారు. ప్రస్తుతానికైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయినా. టైం వచ్చేసి 1 వచ్చింది. మా పిల్లలు చూడండి పడుకురు వాళ్ళ విధంగా. ఈరోజు నేను స్నానం చేసేటప్పుడు ఇద్దరు అవ్వలేరు. అయితే ఇద్దరు ఎవరైనా కలిసి సతాయిస్తారు. ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. నేను బట్టలు ఉన్నాయి బయట, బట్టలు ఉతికేసిన తర్వాత చూపిస్తా. బట్టలు ఉతికేసిన తర్వాత ఇంకా సాప ఉంది. సాప అనేది కొంచెమే అయిపోయింది, అంటే ఒక సైడు అంటే అప్పుల్లోపే మా పిల్లలు పడుకోరు కదా అని ఒక సైడు అయిపోయింది ఆల్మోస్ట్. కనిపిస్తుంది కదా, ఇంకో సైడ్ ఉంది, అది కుట్టాలి. తర్వాత బట్టలు ఉన్నాయి, బట్టలు ఉతికేసిన తర్వాత మీతో మాట్లాడినా. ప్రస్తుతానికైతే చూస్తున్నాను. వీళ్ళు పడుకున్నప్పుడే ఈ సాప కుట్టేస్తే పని అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు వేసి ఇద్దరు కుట్టనియరు. ఇంకా బయట బట్టలు ఉన్నవి. టైం వచ్చేసి 12:30 అవుతుంది ఆఫ్టర్నూన్. ఇది కుట్టేస్తే అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు వేసి నాకు సతాయిస్తుంటారు, ఏది కుట్టనియరు. ఇది కుట్టే స్పీడ్గా బట్టలు ఉతికేసుకోవాలి. ఈ 2 వేసేసి సగం పని అయిపోయినట్టు ఈరోజు. ఓకేనా? చూస్తూ ఉండండి. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి పల్లి చట్నీ మరియు పెరుగు. మా హస్బెండ్ తెచ్చిన పెరుగు బస్టాండ్కి వెళ్ళి, అంటే చట్నీతో కొంచెం గట్టిగా ఉందని పెరుగు తెచ్చిండు. సరిపోయింది అందరికీ. ఇంకేంటి, మా ఇంట్లో అయితే ఇట్లుంది డే వ్లాగ్లా. మా పిల్లలు వండిన తర్వాత నా పని అవుతుంది. మళ్ళీ అయితే బాసనలు అయిపోయినాయి, బట్టలు కూడా అయిపోయినాయి. ముగ్గురు ఏం చేసిన చూపిస్తా. టైం వచ్చేసి మేబీ 4 అవుతుండొచ్చు. పైనకి ఆరేసేద్దాం. ఇదిగోండి, ఇవన్నీ నిన్నట్టు అన్నమాట బట్టలు. ఈ విధంగా ఇవన్నీ తీసేయాలి. ఇది తీసిన తర్వాత అవి ఆరేసేయాలి. ఒట్టి అయిపోయినాయి కదా, ఇది తీసేసి ఇంట్లో వేసేస్తాం. ఇంకైతే ఈ బట్టలు విండడం మసందమ్మ వాడతేయడమే సరిపోతుంది డైలీ. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, కరెక్ట్గా చేయడానికి అవుతలేదు పని. బట్టలు ఆరేసినాక చూపిస్తా. ఓకేనా? సరే, బాయ్. ఇవన్నీ ఆరేసిన తర్వాత రూమ్లో పోయి బట్టలు చూపిస్తామని. ఇదిగోండి, ఈ బట్టలన్నీ మడతేయాలి. ఇక్కడ వచ్చి చూడండి, ఉతికేసి అయితే కనీసం తీసుకోలేం తీయలేరు. అవన్నీ మడతేసి డెక్కులు వేసేద్దాం. మా చిన్నోడు లేకుండా, ఎందుకంటే వాళ్ళు వేస్తే మళ్ళీ సతాయిస్తాడు, పని చేయనీయడు. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. టైం వచ్చేసి 5 అవుతుంది. టీ పెట్టేసిన. టీ తాగితే ఇంకా టైం మళ్ళా వంట వేయాలి కదా, పిల్లలు సతాయించినప్పుడు వంట వేసి అయిపోతుందని టీ తాగేస్తున్నాం. ఇక్కడ చూడండి, మరి ఏమో పాలు పోసేసిన, బిస్కెట్ అద్దుకొని తింటుంది. బూస్ట్ పాలలో కలుపుకొని తాగేస్తుంది. బూస్ట్ హార్లిక్స్ అంటున్నా మర్చిపోయి. ఇందాక జోక్ అనుకుంటే అదే నోట్లోకి వస్తుంది. ఆమె తాగుతుంది చూడండి. మావాడైతే ఆమెకే చూస్తుండే, ఎందుకంటే ఇంకా 6 months కంప్లీట్ కాలే కదా తాపియడానికి. అట్లని తాపిస్తలే. ఇక ఆమె అక్కడ పోయి ఆడుతుంది, కొద్దిసేపు తాగుతుంది, కొద్దిసేపు అక్కడ పోయి ఆడుతుంది. చూడండి, ఇట్లా ఉంటుంది. ఈరోజు వీడియో ఇది అన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంత కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్. నా ఛానల్కి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. బాయ్.